వందనాలు తెలియజేసుకుంటూ, నా పేరు తిమోతి. నేను ఎస్తేర్ అక్క చిన్న తమ్ముడిని, బావగారికి చిన్న బామర్దిని. ఇంత ముందుగా మా అన్నీలు తెలియపరిచినట్లుగా మేము ఈ దైవజనీయుల కుటుంబాలకు రావడానికి ఏమాత్రము యోగ్యత లేని వారము. అయినను ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యంత కృపచేత మమ్మల్ని, అంటే మేము ఎంత చిన్నవారం అయినప్పటికీ దైవజనుల యొక్క కుటుంబంలో మమ్మల్ని సహవాసం కలిపినందుకు దేవాదేవానికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చిన్నతనం తెలియపరచుకోవాలంటే, నా చిన్నతనం నుండి నాకు ముఖ్యంగా మాటనంకులు నాకు పేరు పెట్టినారు. అలాగే నా ఇద్దరు చెల్లెళ్ళకి కూడా మాటనంకులే పేరు పెట్టినారు. మాటనంకులు అంటే మాకు ఏ విధంగా అంటే, మా నాన్నగారు దైవజనుల యొక్క, అంటే మా నాన్నగారు మాట విన్నా వినకపోయినా దైవజనుల మాట మాత్రం కంపల్సరీ వినాలి. ఇంట్లో ఏ కార్యక్రమం జరగాలి అన్నా లేదా ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే దైవజనుల యొక్క అనుమతి తీసుకున్న తర్వాతే నాన్నగారు చేసేవారు. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే, నేను అది ఐటీ అయిన తర్వాత దుబాయ్ వెళ్ళాలని నేను ఆశపడి పాస్పోర్ట్ అప్లై చేసి దుబాయ్కి అప్లై చేశాను. ఏజెంట్కితో మాట్లాడేసుకున్నాను. అమౌంట్ కూడా ఇచ్చేయడానికి ఇదైతే నాన్నగారు వెళ్ళి అంకుల్కి చెప్పారు, మాట అంకుల్కి, వాడు ఇలాగ దుబాయ్లో ఆశపడుతున్నాడు అని అంటే, సరే ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థన చేసిన తర్వాత ఇంటికి వచ్చారు. అప్పుడు మేము బీహెచ్పీలో ఉండేవాళ్ళం. వచ్చిన తర్వాత ప్రార్థన చేసి, తిమోతి ఇది దేవుని చిత్తం కాదురా, నువ్వు దుబాయ్ వెళ్ళొద్దు అని చెప్పారు. ఎందుకు అంకుల్ అంటే, నువ్వు దుబాయ్ వెళ్తే అక్కడ ప్రతి ఆదివారం మందిరం ఉండదు. నువ్వు ఈ చిన్నప్పుడే తప్పిపోతే ఇంకా నువ్వు మళ్ళీ దేవుళ్ళలోకి రాలేవు అని చెప్పి, ఇదేరా ఇంక ఇదే నీ ఇష్టం తర్వాత అన్నారు. అన్న తర్వాత కూడా సరే అంకుల్ ఎలా చెప్తారని వదిలేసి ఒక 6 నెలల తర్వాత మళ్ళీ సింగపూర్ వెళ్దామని ప్రయత్నం చేసి పాస్పోర్ట్ ఇచ్చానండి. ఆ పాస్పోర్టు ఏజెంట్ పట్టుకొని వెళ్ళి పారిపోయాడు. ఇప్పుడు వచ్చి పాస్పోర్ట్ నాకు దొరకలేదు. అంటే దైవజనులకి వ్యతిరేకంగా మనం వెళ్తే, దైవజనుల మాట వినకపోతే, ఫస్ట్ అప్పుడే వినుంటే పాస్పోర్ట్ నా దగ్గర ఉండనేమో. ఆ పాస్పోర్ట్ పోవడం వల్ల ఈరోజు నేను నేవల్ డాక్యార్డ్లో ఉద్యోగం చేస్తున్నానండి. అంటే అది ఆయనకి ముందుగానే దేవుడు ప్రణాళిక చూపించాడు, వాడు ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉద్యోగం చేయాలని. అది నేను నా తండ్రి దగ్గర నేర్చుకున్నాను. అదేవిధంగా ఏదైతే మాటనంకుల్లో చూశానో అది నా బావగారిలో చూశాను. అందరూ చెప్పినట్లుగానే మాటనంకుల్లో కోపం అంటారు, కానీ ఎవరికైతే ఎక్కువ కోపం ఉంటుందో వాళ్ళకే ఎక్కువ ప్రేమ ఉంటుందండి. దానికి కూడా ఉదాహరణ ఉంది. అంకుల్ దగ్గర నేను కోపడిస్తాను. ఒకసారి నేను నవడాకడ అప్డేట్ చేస్తున్న సమయంలో వీబెస్కి రాలేదు. వీబెస్కి రాలేకపోయాను. ఆ విషయం నేను అప్డేట్ చేస్తున్న వల్ల రాలేకపోయినా అంకుల్కి తెలియదు. ఆ వీబీఎస్ అయిపోయిన తర్వాత సండే పరిచర్య, అంటే మనం ఇలాగే భోజనాలు వడ్డించడానికి నేను బకెట్ పట్టుకొని వెళ్తుంటే పిలిచి, నువ్వు బకెట్ వదిలిచి పోరా అక్కడ నుండి అన్నారు మాటనంకులు డైరెక్ట్గా. నేను బైబిల్ పెట్టుకొని వెళ్ళిపోయాను. అంటే ఏడ్చుకొని ఇంటికి వెళ్ళిపోయాను అంతే. వెళ్ళిపోయిన తర్వాత మా నాన్నగారు వచ్చారు. ఏరా అక్కడ ఉండకుండా వచ్చావు అంటే, అంకుల్ వెళ్ళిపోమన్నారు కదా వచ్చాను అనుకొని ఇంట్లో కూర్చొని ఉంటే మళ్ళీ నన్ను సోమవారం తీసుకొచ్చారు మా అంకుల దగ్గరికి. ఏరా నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా, ఉండవా, ఎందుకు వీబస్కి రాలేదని అడిగారు. అడిగితే లేదంకులు ఎప్పటికి వెళ్ళానంటే, అవునా, ఏదైనా దేవుని పని ముఖ్యం, సరే ఓకేనా, ఈసారి అలా చేయకు అని పట్టుకొని, అంటే ఆయన ఏడవలేదు కానీ ఆ విధంగా బాధపడ్డారు. అంటే ఏ విధంగా అయితే తండ్రి గద్దిస్తారో ఆ గద్దింపులో ప్రేమ కూడా చూపించేవారు. అది చాలామంది తెలుసుకోలేక అపార్థాలు చేసుకున్నారు. అదేవిధంగా బావగారి విషయంలో కూడా అంతే. బావగారు ఏదైనా ముఖం మీదే చెప్తారు, అంటే 6 క్షణమే చెప్తారు, తర్వాత దాని గురించి ఇంకా మాట్లాడరు. అది కూడా నా గురించి చెప్పాలంటే నాకే చెప్తారు, రెండో వ్యక్తికి చెప్పరు. ఇంకో విషయం ఏంటంటే, బావగారు ఎవరితోనైనా ఆనందాన్ని పంచుకుంటారు కానీ ఎప్పుడు తన దుఃఖాన్ని ఎవరితోనూ పంచుకోరు, ఓన్లీ దేవుని దగ్గరే పంచుకుంటారు. శాలేం నుండి బయటకు వచ్చిన తర్వాత రామ్నగర్లో ఉన్నప్పుడు నాకు జాబ్ వచ్చిందనంటే, ఆయనకి జాబ్ వచ్చిందని అన్న ఆనందంగా ఏమన్నారంటే, అరే నా ఇక్కడ మన సహవాసంలో ఫస్ట్ గవర్నమెంట్ జాబు వచ్చిందంటే మన మందిరాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అని నన్ను పట్టుకొని ఆయన ఆనందంగా చెప్పారు. ఇలాంటి క్షణాలు చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏమైనా చెప్పాలంటే దాని ముందు
పెద్దనియా జోసఫ్ అనియా, జేమ్స్ అనియా, నిన్న చెల్లి రూతు చెప్పిన విధంగా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైతే ఎవరింట్లో దైవజన్ని ప్రేమిస్తారో, ఎవరైతే దైవజనికి లోబడతారో, తండ్రి తండ్రి కన్నా ఎక్కువగా కూడా దైవజన్ని ప్రేమించాలండి. అప్పుడే మన ఇల్లు ఆశీర్వదింపబడుతుంది, అప్పుడే మనం వర్ధిల్లుతాం. ఎప్పుడైతే మనం దైవజనులకి దేవుని మీద దూరం అవుతామో మన పతనం స్టార్ట్ అయిపోతుంది. అది ఏ విధంగా సరే, ఆత్మీయంగా సరే, శారీరకంగా సరే. అది నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ పొందాను, బావగారిలో చూశాను. ఏదైతే ఇప్పుడైతే అందరూ చెప్తున్నారో బావగారిని ప్రేమించాం, బావగారు ఒక చాలా ముక్కుసూటి మనిషి, ప్రేమ మనిషి అని, కానీ నేను కూడా బాధపడుతున్నాను. ఆయన ఉన్నప్పుడుగా నేను అంతగా ప్రేమించలేదు. ఈ విధంగా మనం ఒకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన కుటుంబాలైనా, మన సంఘంలోనైనా, మనలో మనకి ఏమైనా చిన్న చిన్న ఏమైనా విద్వేషాలు ఏమైనా ఉన్నా సరే, మనం బ్రతికుండగానే సరి చేసుకుంటే, చనిపోయిన తర్వాత బాధపడి అయ్యో అన్న నాకు ఆ విధంగా చేశాడు, లేకపోతే నా బావగారు నన్ను అంతగా ప్రేమించారని చెప్పుకొని తర్వాత బాధపడినా ఏమీ ప్రయోజనం లేదు. ఈ విధంగా నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను. నాకు బావగారు చూపించిన ప్రేమ అంటే, నాకు తండ్రి తర్వాత మార్టిన్ అంకుల్ మా ఇంట్లో నా ఆత్మీయ తండ్రి అయితే, దాని తర్వాత బావగారే. సండే స్కూల్లో కూడా బావగారిని చూడాలంటే భయం. అంటే భయం అంటే ఆ విధంగా గంభీరంగా చెప్పేవారు. నిన్న చెల్లి చెప్పినట్లుగానే డేవిడ్ మార్టిన్ అన్న అంటే జోయల్గా అంటే ఆయన చూస్తే భయం ఉండేది, కానీ అంటే ఆయన దగ్గర చేసుకొని మాట్లాడని ఉంటే, సండే స్కూల్లో ఈరోజు బావగారు లేకపోతే బాగుంటుంది జోన. ఎందుకంటే ఇంకా వెంటనే అనమాట రియాక్షన్ అనేది వెంటనే, నువ్వు తప్పు చేసావంటే సరే అటు బాధపడతానే ఉండదు, అప్పుడే ఖండించాలి ఆయన్ని. అలా బాధపడిన క్షణాల్లో కూడా తర్వాత మేము ఒక వయసు వచ్చిన తర్వాత మేము ఇప్పుడు బాధపడి ఏం లేదు, కానీ బావగారి విషయంలో నిజమైన దైవజనుడు ఏదైతే మాటనంకులు మేము చూసామో, షాలేం అనేది ఇప్పటికీ గర్వంగా చెప్పుకోవచ్చు. షాలేం అంటే ఇప్పటికీ ఆ ఒక రేకుల షెడ్ చుట్టూ మామిడి చెట్లు, ఆ యొక్క వాతావరణం. ఎందుకంటే నా ముందు సీనియర్లు అన్నీ ఉన్నారు, ఎఫ్రేమ్ అని, ఆ సాగర్ అని, ఆ ప్రేమ్ అని, ఆ షామిల్ అన్న. మీ అందరూ సండే ఒక వీబీఎస్లో కలిసినప్పుడు కానీ సండే ఎవ్రీ ఈవినింగ్ షాలేం నుండి కాంప్లెక్స్ నడుచుకొని వెళ్ళి వాళ్ళు అందరం 5:30 11:30 స్టార్ట్ అయితే 5:30కి. ఆ యొక్క దినాల్లో అయితే ఎలా ఉండేదంటే, అమ్మ ముందు తల్లిలు నడుస్తుంటే వెనకాతల అంటే ఆర్డర్ అనమాట, అన్నీళ్ళు తర్వాత తమ్ముళ్ళు అలా నడుచుకొని వెళ్తూ రావడం. 11:30 5:30కి ఎండ్ అయినా సరే అది ఎక్కువ బాధ అనిపించే కాదు. అప్పుల్లో కూడా వాళ్ళు చూపించే ప్రేమ అంటే ఒక దైవజనుడు ఆయన మాటలంకుల గురించి చెప్పాలని ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే మాకు జ్వరం వస్తే ఫస్ట్ తీసుకెళ్ళేది మాటంకులే తీసుకెళ్ళి ప్రేయర్ చేయించేవారు. ఆయన ప్రేయర్ చేయగానే వెంటనే తగ్గేది. అదేవిధంగా బావగారికి కూడా దేవుడు ఒక వరాన్ని ఇచ్చాడు. ఆయన ప్రార్థిస్తే ఏదైనా సరే అది విజయాన్ని దేవుడు అనుగ్రహించేవాడు. కాబట్టి ఆ యొక్క ఇదిలో ఏదైతే బావగారు బయటకు వచ్చిన తర్వాత దేవుడు ఆశీర్వదించుకోలేదు. ఇక్కడ ఈ సంఘాన్ని ఏర్పరిచి ఇంకా మార్చిలో డెడికేషన్ ఇంకా 1 year కాలేదు. అయినప్పటికీ దేవుని పిలుపు మేరకు ఒక మంచి పిలుపుని అందుకొని ఆయన వెళ్ళడం ఒక విధంగా ఆనందం. మనల్ని విడిచినందుకు కొంచెం బాధ అయినా సరే దేవుడు ఎప్పుడు మనల్ని విడవడు కాబట్టి ఆయన మనల్ని ప్రేమించి ఇంకా అధికంగా మనకి ధైర్యాన్ని ఇచ్చి, దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు కాబట్టి ఆ యొక్క ధైర్యాన్ని అక్క పట్ల, ఎందుకంటే అక్క ఎక్కువ, బావగారు ఎక్కడికి వెళ్ళినా అక్క లేకుండా వెళ్ళిన రోజు అనేది లేదు. ఒక పరిచయకి అంటే తప్పక వెళ్ళి వచ్చేయడం తప్పించి అక్కకి ధైర్యం కలిగేటట్టుగా, అదంగా పిల్లలు పీని, ఫ్లారెన్స్, మిల్కీకి కూడా దేవుడు అటువంటి మంచి ఆధిక్యనిచ్చి ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏదైతే పద్మా సంఘంలో ఉన్నారో వారందరికీ ఆదరణ ఇచ్చి ఇంకా వాళ్ళు ప్రేమలు అధికంగా ఇదిలాగన ఏదైతే బావగారు చూపించే దేవుడికి ఇచ్చిన ఆ ప్రేమని ఇంకా అధికంగా పొంది ఇంకా ముందుకు సాగడం మీరందరూ ప్రార్థించాలని కోరుకుంటూ ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.